మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలకు మీకు కూడా విమోచకుడు పునరుద్ధానుడైన యేసయ్య నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. కృప మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. రైట్. చాలా జాగ్రత్తగా వాక్యంలోకి వెళ్తున్నాం కనుక మధ్యలో అటు ఇటు తిరగొద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ కావద్దు. మందిరంలో ఉన్నప్పుడు ఏది నేర్పిస్తున్నానో అది నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ప్రభువుకి ఇష్టకరంగా మీరు మారాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట, బల్లారాధన. వినండి జాగ్రత్తగా. ఒక పని చేసే ముందు ఆ పని గురించినటువంటి అవగాహన, ఆ పని గురించినటువంటి ఆలోచన, ఆ పనికి కావలసినటువంటి సిద్ధపాటు, ఆ పనికి కావలసినటువంటి యోగ్యత, అర్హత మనము కలిగి ఉంటే ఆ పనిని సునాయాసంగా చక్కగా చేయగలుగుతాం. అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు మన పిల్లలు వంట చేస్తున్నారు, వాళ్ళను కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళను వంట చేయమన్నాం అనుకో, వాళ్ళు చేస్తే మనం తినగలమా? ఎందుకు? దాని గురించి అవగాహన లేదు. ఇంతమందికి ఎన్ని పోయాలా, ఎట్లా చేయాలా, ఏం చేయాలా, అది పాశం మాదిరిని అవుతుంది, లేకపోతే నిలకపోతుంది. అంతే కదా, తినలేము. వాళ్ళకు ఆ పని గురించి అనుభవం ఉంది కాబట్టి, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, మొదట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా సెట్ అయిపోయారు, అలవాటు అయ్యారు. ఇంకా ఎట్లా చేయాలి, ఏంటి అని వాళ్ళకి అలవాటుపోయింది. ఎందుకు? ఆ పని గురించినటువంటి అవగాహన వారికి కలిగి ఉన్నారు, ఒక అండర్స్టాండ్లోకి వచ్చారు, ఒక ఏమంటారు దాన్ని, ఒక విధానంలోనికి వచ్చేసారు. వాళ్ళు ఇది చేయగలము, ఇంతకాడికి ఇంకా డబల్ వచ్చినా కూడా చేయగలము అన్న ధీమా వాళ్ళు కలిగి ఉన్నారు. ఎందుకు? ఆ పని గురించినటువంటి అవగాహన వారు తెలుసుకున్నారు కనుక. ఓకే, రైట్. ఈరోజు బల్లారాధన కదా. బల్లారాధన అనగా ప్రభువు యొక్క శరీరాన్ని, ప్రభువు యొక్క రక్తాన్ని ఏం చేయాలి? తిని త్రాగాలి. దీని గురించినటువంటి ఒక సరైన అవగాహన మీరు ఎన్నో రకాలుగా, ఎన్నో విధానాల్లో, ఎన్నో కోణాల్లో వినే ఉంటారు, వినని వారేమీ కాదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలో పెట్టినటువంటి ఈ ప్రాముఖ్యమైన 3 విషయాలు, టైం ఉంటే ఒకటి చెప్పి ముగిస్తా, లేకపోతే 3 చెప్పేస్తా. 3 విధానాలు, 3 స్టెప్స్. దీని గురించి అవగాహన లేదు కనుకనే గత కొద్ది రోజులుగా బల్లాను ఆపేశా. డౌట్ రాలేదా ఎవరికి? ఏంతబ్బా అన్న బల్లి ఇవ్వలేదని ఎంతమందికి డౌట్ వచ్చింది? అలాంటి వాళ్ళు ఉండాలా. ఒక పని చేస్తూ నేను ఆపానంటే ఎందుకు, ఏం జరిగింది అన్నది ఆలోచన చేసేటువంటి స్థితుల్లోకి రావాలా. మందిరం ఆయనది, ఆయన ఇప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఈయన, ఆయన ఎప్పుడు ఇచ్చో మనం అప్పుడు తీసుకున్నాం. ఏ గొర్రెలాగా ఉండకూడదు. హల్లెలూయా. ఇట్లా ఉండకూడదు. ఆయన ఇష్టం, ఆయన కూర్చోమంటే కూర్చుందాం, పొమ్మంటే 2 గంటలు కదా, 3 గంటలు మహా అంటే ఆ బల్లి ఇచ్చే తీసుకుందాం, లేకపోతే లే. ఈ విధానంలో ఉండొద్దండి. ఒకటి చేస్తూ నేను ఒక పనిని ఆపానంటే దానికి ఒక అర్థం. జాగ్రత్తగా వినాలి. బల్ల యొద్దకు ఒక వ్యక్తి ఏ విధంగా సమీపించాలి?
ఆయన రక్త మాంసములో పాలు పంపులు పొందుతున్న యొక్క బిడ్డల యొక్క విధానాలు ఏ విధంగా ఉండాలి, ఆయన శరీరాన్ని ఏ విధంగా తినాలి, ఆయన రక్తాన్ని ఏ విధంగా త్రాగాలి, ఈ అవగాహన లేకుండా బళ్ళ దగ్గరికి వస్తున్నారట చాలామంది. దాని కారణంగా మనము చేస్తున్నటువంటి పొరపాట్లు, బహుశా దీని గురించి అవగాహన లేదు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే నాకు ఈ ఉపదేశం ఇవ్వడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దీని గురించినటువంటి ఒక చక్కని అవగాహనను కలిగి ఉంటే, ఎందుకంటే చెప్పేవారు లేక ఎన్నో విషయాల్లో కొన్ని అలాగా ఆపేసాను నేను. ఆయా సందర్భానికి ఆయా సమయానికి ఆత్మదేవుడు ఒక్కొక్కటి తెలియపరుచుకుంటూ ఒక్కొక్క దాన్ని విషితపరుస్తూ సంఘాన్ని అలా ఆయన నడిపింపుతో ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. అందుకు మీరందరూ కూడా, మనమందరము కూడా ధన్యులమే అని చెప్పాలి ఒక మాటలో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధమైనటువంటి పని అంటాడు దీన్ని. ఏంటి ఇది? పరిశుద్ధమైన పని. మందిరంలో క్రమాలు ఉన్నాయి. ప్రారంభ ప్రార్థన, పాటలు, ఆరాధన, తర్వాత అర్పణ, ఆశీర్వాద ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, భోజనాలు, ఇవన్నీ ఒక తక్కెట్లో వేస్తాడు దేవుడు. బల్లారాధన విషయంకి వచ్చేసరికి దీన్ని ఒక తక్కెట్లో తుడుస్తాడు. హల్లెలూయా, వినండి, ప్రాముఖ్యత, బల్లారాధనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. చాలామంది ఈ విషయంలో 100కి 150% మంది ఫెయిల్ అయిపోతున్నారు. ఇక్కడ నేను ఒక ప్రశ్న మిమ్మల్ని సూటిగా అడగాలని ఇష్టపడుతున్నా. పరిశుద్ధ లేఖనంలో ఉన్నదాన్ని మీకు చెప్తున్నా, కానీ బయటి విషయాలను తీసుకొచ్చి మీ మైండ్ను గలిబిలి చేయలేదు. ఏ తప్పుడు బోధన మీ దగ్గరికి తీసుకొని రాలేదు. నీవు ప్రతి వారము తీసుకుంటున్నటువంటి రొట్టెను దేనికి సాదృశ్యంగా చెప్పబడింది బైబిలు? అందరు చెప్పాలి. గోడలు కానుకోవద్దు, నా వైపు చూడండి, చక్కగా చక్కగా కూర్చోండి, చక్కగా కూర్చోండి. నువ్వేమ్మా కాళ్ళు చాపినావు? కింద కూర్చోండికే, లేకపోతే చైర్ పైన కూర్చోండి. కింద కూర్చోటానికి సహకరించకపోతే కుర్చీలు ఉన్నాయి, హ్యాపీగా కుర్చీ మీద కూర్చొని వినండి. నేను ఉపదేశం చేసినప్పుడు సర్వేంద్రియాలు నాకు చాలా షార్ప్గా ఉంటాయి. నీ కళ్ళు నా వైపు చూస్తూ చూస్తూ అట్లా తిప్పిన నేను సెట్ చేయగలుగుతా. ఎంత జాగ్రత్తగా ఉంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు తినేటువంటి ప్రతి వారము నువ్వు తినే రొట్టెను దేనికి సాదృశ్యంగా చెప్పబడింది? రైట్, వినండి. అందరి కింద కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉన్నారా? ఓకేనా? అందరికి అనుకూలంగానే ఉందా అంటే లేదని అర్థం. సరే, మీకే చెప్తున్నా, ఎవరికి ప్రేరేపించిన కొలది రేపు వారమో వచ్చే వారం వచ్చేటప్పుడు కుర్చీలను ఎవరు ప్రేరేపించబడితే వాళ్ళు కుర్చీలు తీసుకొచ్చుకోండి. పాతవి కాదు. మా ఇంట్లో కుర్చీలు ఉన్నాయి, పాత కుర్చీలు తెచ్చుకుంటే అవి తెచ్చుకున్నారు. హల్లెలూయా, అర్థమైందని నేను చెప్పేది. కింద కంఫర్ట్ లేదు కనుక కింద కూర్చునే వాళ్ళు, నడిప్రాయం కలిగిన వారి పిల్లలు ముందు కూర్చోబెడదాం. ఆ పోల్ నుంచి, ఆ స్తంభం నుంచి ఎన్నికలంతా చేసేద్దాం. ఎవరైనా ప్రేరేపించబడితే కుర్చీలు తేవాలనుకునే వాళ్ళు కుర్చీలు తీసుకొని మీ ప్రేరేపణ బట్టి 2 తెచ్చారో 1 తెచ్చారో, ఆ కుర్చీని సగం చేసి తెచ్చారో మీ ఇష్టం. ఓకే, అందరూ ఫ్రీగా ఉందాం. ఎందుకంటే ఉపదేశానికి ఆటంకం కలగకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె రైట్. ఈ టైప్ ఆఫ్ చైర్స్ వద్దు, అవి ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి. చాలామంది తెచ్చారు, అవి ఎక్కువ స్థలాన్ని ఆక్యుపై చేస్తాయి.
చూస్తున్నారా, ఎన్నికల కుర్చీలు తెచ్చారు చాలామంది. అవి ఎక్కువ స్పేస్ ఎక్కువ ఉంటుంది దానికి. అవి వద్దు, ఈ సప్లైర్ సామాన్లు ఉంటాయి చూడండి, బ్లూ చైర్స్, అవి ఎక్కడ దొరుకుతాయో తెలియదు మళ్ళీ. అవి అయితే బాగా కొంచెం దగ్గర మనం ప్రతిష్టకు తెస్తాం కదండి, తిన్ని కూర్చుంటారు కదా బల్లల పైన, అటువంటివి. అవి ఆడమ్ముతారో మీరే తెలుసుకొని పోయి ఎవరికి ఏ ప్రేరేపణ ఇస్తే దేవుడు అని తీసుకొని వచ్చి ఆడ వేస్తే ప్రార్థన చేస్తా మీరు కూర్చోండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గోడలు కానుకోవడము, ఆ గ్యాస్ దానికి ఆనుకోవడము, ఆ డమ్ములు కానుకోవడము, కాళ్ళు వారజాపుకోవడము, మీరు ఇట్లా ఏచిన బొత్తిగా ఆత్మదేవుడు ముందుకు సాగడు. హల్లెలూయా. మీరు హ్యాపీగా ఉండాలా, ఉపదేశాన్ని హ్యాపీగా వినాలా. ఆమేన్. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీ అంతరంగంలో ఆత్మకార్యాన్ని జరిగిస్తాడు. ఈ ఉపదేశం డైవర్ట్ కాకూడదు అనమాట. రైట్, వినండి జాగ్రత్తగా. వారం వారము నువ్వు తినేటువంటి ఆ అప్పము, ఆ రొట్టెను దేనికి సాదృశ్యంగా చెప్పబడుతుంది? చెప్పండి, అందరు నోటి తెరవాలి. అందరూ యేసుక్రీస్తు యొక్క శరీరముగా చెప్పబడుతుంది. ప్రతి వారము నువ్వు త్రాగేటువంటి ఆ ద్రాక్షరసము దేనికి సాదృశ్యంగా చూపబడుతుంది? చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తు యొక్క రక్తముగా తెలియబడుతుంది. ఓకే, ఇప్పుడు ఒక ప్రశ్న. అంటే నువ్వు తినేది రొట్టె కదా? నువ్వు తినేది రొట్టె కదా? తలకాయ పొద్దు. నువ్వు త్రాగేది ద్రాక్షరసం కదా? అవునా? ఏం తింటున్నావు? ఏం తింటున్నావు? ఏం త్రాగుతున్నావు? అవునా? రైట్. యేసయ్య శరీరాన్ని తింటున్నావు, యేసయ్య రక్తాన్ని త్రాగుతున్నావు. మరి ఎందుకు నీ శరీరము రోగం గుండా వెళ్తుంది? ఎందుకు ఉన్నట్లుండి అమ్మా ఏమ్మా పట్టుకునేదన్నా ఎవరైడా యమ్మా చంపేనాయను ఏమైంది? నువ్వు తినేది ఏంటి? నువ్వు తినేది ఏంటి? శరీరం. నువ్వు త్రాగేదేంటి? యేసయ్య శరీరాన్ని తింటున్న నీవు, యేసయ్య రక్తాన్ని త్రాగుతున్న నీవు, నీ శరీరం ఏ విధంగా ఉండాలా చెప్పండిరా. మళ్ళీ ప్రతి వారము నువ్వు తింటున్న శరీరము, త్రాగుతున్న రక్తము ద్వారా నీ శరీరంలో ఆరోగ్యము కలుగుతుందా? మాట్లాడాలి, మాట్లాడాలి. నువ్వు తినే శరీరము, నువ్వు త్రాగే ఆయన రక్తము, ఈ రెండిటికి ప్రతిఫలం ఏమి అనుభవిస్తున్నావు? నీ శరీరంలో ఆత్మ కార్యము ఏది జరుగుతుంది? ఆయన రక్తాన్ని త్రాగుతున్నావు, ఆయన శరీరాన్ని తింటున్నావు. మరి ఎందుకు నీ శరీరంలో తీరని రోగం? ఎందుకు నీ శరీరము భయంకరమైనటువంటి అస్తవ్యస్తమైపోతుంది? రోగాల గుండా వెళ్తుంది, సమస్యల గుండా వెళ్తుంది, హాస్పిటల్ గుండా వెళ్తుంది. అంటే నీలో లోపముందా? ఆయన రక్త మాంసంలో లోపముందా? చెప్పండి, ఎక్కడ లోపముంది కదా? అంటే దాని దగ్గరికి ఎలా రావాలి, ఎలా దాన్ని స్వీకరించాలి? 3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఇది పరిగెత్తునే ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడే 12:30 అయింది. నెంబర్ 1, దేవుని యొక్క సముఖంలోకి వచ్చిన నీవు, ఆయన పరిశుద్ధమైన రక్త మాంసంలో పాలు పంపు పొందుతున్న నీలో ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిఫికేషన్, మొట్టమొదటి లక్షణం, వినేవాళ్ళు వినండి, డైరీలో నోట్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. విన్న తర్వాత డైరీని తీసుకొని మూలన పడేయండి. ఏం తెలియనట్టు సైలెంట్గా ఉండండి. ఓకే? అదే కదా చేసేదిగా, అదే మనం చేసేది. అరే ఒక ఉపదేశం అందించాలంటే దీని వెనకాల ఒక సేవకుని ప్రయాస. మందకు మేత వేయాలి అంటే ఆ సేవకుడు పడేటువంటి ఆరాటం.
మీకు తెలిస్తే కదా ఇంటికి వెళ్ళి మళ్ళీ దాని గురించి ధ్యానించేది. ఏదో వచ్చినాం, ప్రార్థన చేసినాం, 10 రూపాయలు కానికి అడేసినాం, ప్రార్థన ఎత్తిని చేపెట్టి ప్రార్థన చేపించుకున్నాం, హోగయ్యా ఇంటికి వెళ్ళిపోయినాం అనే వేలో ఉండదు దయచేసి. ఇది దేవుని పిల్లలకు తగనిది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని శరీరం దగ్గరికి, పరిశుద్ధమైన దేవుని యొక్క రక్తం దగ్గరికి, ఆయన రక్త మాంసముల్లో ఒక మనిషి ఏ విధంగా పాలు పంపులు పొందాలి, ఇది తెలుసుకునేంత వరకు క్లోజ్. ఎందుకు? ఆ పని వల్ల ఒక మనిషి బాగుపడాలి. కానీ ఆ పని వల్ల ఒక మనిషి శరీరం, ఒకవేళ చెప్తున్నా, బలహీనునిగా నువ్వు ఉండి ఆ రక్త మాంసముల్లో నువ్వు చెయ్యేస్తే నీ శరీరం బలం పుంజుకోవాలి. కొట్టి చెప్పలు గట్టిగా యేసయ్యకి. నువ్వు రోగముతో ఉండి భయభక్తులు కలిగిన శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగితే ఏ మాతర, ఏ సూదులు, ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళకున్నా పరమ వైద్యుని శరీరము, పరమ వైద్యుని రక్తాన్ని తిని త్రాగుతున్నావు కనుక ఆయనలో ఉన్న దైవికమైన శక్తి నీలోనికి వచ్చి నీకు స్వస్థత కలిగించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండు జరగాలి. మూడోది కొట్టింది, అది మీకు చెప్పిన అర్థం కాదు, తర్వాత చెప్తా. బలహీనతలో ఉండి ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ఆయన బల్ల దగ్గరికి వచ్చి బల్లలో చెయ్యేస్తే నీ శరీరంలో ఉన్న బలహీనతలన్నీ కూడా తొలగిపోవాలి. ఇది పరిశుద్ధమైన బల్లారాధనకున్నటువంటి క్రమము. సంవత్సరాల తరబడి నీ శరీరము రోగగ్రస్తముతో ఉంటే ఆ రోగస్తుడు భయభక్తులు కలిగిన శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగితే శరీరంలో ఉన్న రోగం వెళ్ళిపోయి ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడుగా తయారు కావాలి. ఆమేన్. దట్స్ ద రూల్ ఆఫ్ కమ్యూనియన్. బల్ల ఆరాధనకున్నటువంటి క్రమం అది. మీకు చెప్పాను నేను, నా సాక్ష్యమే మీకు చెప్పాను, మరొకసారి చెప్తున్నా వినండి. ఒక ఇంటికి వెళ్ళాము. ఆ ఇంట్లో భోజనం పెట్టారు, తిన్నాం. అక్కడే మా ఊళ్ళోనే. సాధారణంగా నాన్ వెజ్ అంటే నేను చాలా దూరంగా ఉంటా, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, అన్న వచ్చాడని చెప్పేసి మంచి నాటుకోడి కోశారు. మామూలు కోడినే దీనికి చేత కాదు, నేను నాటుకోడి ఆడ తింటా. అది పీతులు తిరిగి దాన్ని గీరి, దీన్ని గీరి, అది తిని, ఇది తిని, జర్రెలు తిని, పాములు తిని, తేళ్ళని తిని. చూసినారా నాటుకోళ్ళు ఎట్టుంటాయా? మామూలుగా ఉండవవి. ఆ మండ్రగా బాడింది అనుకో, పొట్ట పట్ల పట్ల కూడా వర్షం లటక్కిని మింగుతుంది అంతే. అవి నేనే ఆడ తినేది. సరే అని చెప్పేసి, కాదని కదా మీ దగ్గరే పెట్టినది, ప్రార్థన చేసి తింటే వారు ఆశీర్వదించబడతారు. ఓకే, తిన్నాం. మామూలు ఎంకలు లెక్కని ఈ ఎంకలు కూడా ఉంటాయి అనుకున్నా. పల్లెటూరునే కానీ మామూలు దీనిలో మాదిరి ఉంటాయి అనుకొని ఒక బోన్ వేశారు. అన్న దీనిలో సూప్ బాగుంటుందన్నా అని చెప్పేసి ఆ బోన్ వేశారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గెట్టకాల లాంటి బోను. ఓకే, ఆ బోన్ వేశారు. సరే మామూలు దీని మాదిరి అని చెప్పేసి కొరికేసా కటక్కిన. కొరుక్కుతే వానెప్ప పడవా, అదేం నాటుకోడో, ఎంక ఇరగలే, నా పండు ఇరిగింది. అర్థం కాలే. నొప్పి, భయంకరమైన నొప్పి. అట్లా గిన్నెను వదిలేసాంగా. 2 ముద్దలు తిన్నా, 3వ ముద్దకేమో ఆ ఎంక ఉరికినా. అర్థం కాలే. మీకు చెప్తున్న బల్లారాధనకున్న శక్తిని ఒక సాక్ష్య రూపకంగా నేనే చెప్తున్నా. భయంకరమైన నొప్పి. ఆదివారం అయిపోయింది, మరలా ఆదివారం వరకు ఎంత అలానే సూదులో, మాత్రలో ఇవి నాకు చాలా భయం చిన్నప్పటి నుంచి. అలానే మీరు వేసుకోవద్దని నేను చెప్పడం లేదు, వాటిని ఉపయోగించుకోవడంలో తప్పేం లేదు. అందరూ నాలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు తగ్గిపోద్ది. మళ్ళీ ఏదైనా తినాలంటే తినలేకపోతున్నా. భయంకరమైనటువంటి నొప్పి స్టార్ట్ అయింది.
నెక్స్ట్ సండే వచ్చింది. ఆ వారం అంతా భయంకరంగా ఇబ్బంది పడినా. అలాంటి మళ్ళీ దౌడ వాయిలే ఏం వాయిలే, పండు నొప్పి, అది ఇరిగింది కదా, అంగ నొప్పి, పండు ఇరిగింది. మళ్ళీ వారం వచ్చాను, సిద్ధపడ్డాము, పైకి వచ్చాను, అందరికి లాగానే బల్లి ఇచ్చేసాము. అప్పటికి మందిరం ఉందా ఏమో, లేదు 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 లేదు, మందిరం లేదు. వేరే వ్యక్తి దగ్గర బల్లారాధనలో పొలుపు ఉంది. అప్పుడు మందిరం కట్టబడలేదు. నన్ను నేను సిద్ధపరుచుకొని, నాకు తెలుసు దాని దగ్గరికి ఎలా రావాలో, నన్ను నేను సిద్ధపరుచుకున్నాను. ప్రభువా, ఆ వాక్యాన్ని ఎత్తిపట్టా, ఇదిగో మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకొని దానిలోది తిని త్రాగితే మీలో ఉన్న బలహీనతలు పోతాయి, మీలో ఉన్న రోగాలు పోతాయి, చనిపోయినను కూడా వాడు తిరిగి లేస్తాడని చెప్పావు. ఇదిగో భయంకరమైన సమస్య వచ్చింది, నీ లేఖనము సత్యం, నీ వాక్యము సత్యం, ఇది నేను నమ్ముచున్నా అని ప్రార్థన చేసుకొని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగా. స్టిల్ నా ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆ నొప్పి నా దగ్గరికి రాలేదు, ఇంతవరకు లేదు. ఇప్పటికి వరకు స్టిల్ నా ఈ రోజు వరకు ఆరోగ్యకరంగా నేనున్నా. నువ్వు చెయ్యి వేసేటువంటి ఆ బల్ల ఏమిటో నీకు అర్థం కావాలి. నువ్వు తింటున్న శరీరం ఏంటో, నువ్వు త్రాగుతున్న రక్తం ఏంటో నీకు అర్థము కావాలి. ఇది అర్థము కాకుండా ఏదో ఒక నామవాస్తిలాగా వచ్చి అందులో నువ్వు పాలు పంపులు పొందితే బాగుపడాల్సిన నీవు, సమస్య నుంచి విడుదల పొందుకోవాల్సిన నీవు సమస్య గుండా నీ శరీరం వెళ్ళాల్సింది వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రీతిగా మీరు ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మీతో హెచ్చరిక చేస్తున్నాడు. చాలామందిని గమనిస్తున్నా, బల్లలో చేయిస్తున్నారు, మళ్ళీ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. బల్లలో చేయిస్తున్నాడు, రోగాలు మీ శరీరంలో తక్కువ కావాల్సింది ఎక్కువైపోతున్నాయి. అదేంటి అంటే నాకొక దేవుడు మీకొక దేవుడా? నన్ను బాగుపరిచే దేవుడు మిమ్మల్ని బాగు చేయడా? నాకు స్వస్థతనిచ్చిన దేవుడు మీకు స్వస్థతనివ్వడా? నాలో ఉన్న సమస్యను తీసేసిన దేవుడు మీలో ఉన్న సమస్యను తీసేయడా? నాలో ఉన్న బలహీనతలు తీసేసిన దేవుడు మీలో ఉన్న బలహీనతలు తీసేయడా? నాలో ఉన్న రోగాన్ని తీసేసిన దేవుడు మీలో ఉన్న రోగగ్రస్తమైన శరీరానికి విడుదల ఇవ్వడా? ఇస్తాడు కదా. అదేంటో బల్లలు చేయిస్తున్న ఒక్కరిని మీరు ఎవరు నాకు చెప్పలేదు, కానీ నాకు తెలుసు. అందుకే ఆపిన. అయితే నెంబర్ 1, మొట్టమొదటిగా ఈ ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తా. మొట్టమొదటిగా ఒక వ్యక్తి బల్ల దగ్గరికి సమీపిస్తున్నప్పుడు, మా పాలకేసుకో లేకపోతే బయటకని ఎత్తుకో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తి నాకే దొరుకుతాయిట, హల్లెలూయా. రైట్, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తి బల్లను సమీపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి తీసుకోవలసిన మొట్టమొదటి జాగ్రత్తగా వినండి. 130% ఈ మాటలు బహుశా వినకపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నా నేను. విన్నలు ధన్యులు, మరి విని మీరు ఏం చేస్తున్నారేమో అయితే నాకైతే తెలియదు. ఒక వ్యక్తి బల్లకు సమీపించాలి అంటే ఆ వ్యక్తి చేయాల్సిన మొట్టమొదటి పని చదువుదాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 10వ వచనం 15వ వచనం. అందరూ తీయండి, ఒక్క నిమిషం, అందరూ బైబిల్ తీయండి. బైబిల్ తెచ్చుకొని వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఎప్పటి నుంచో చెప్తున్నా, ఒట్టి చేతులతో మందిరంలోకి రావద్దు, బైబిల్ చేత పట్టుకొని రావండి.
బైబిల్ చేత పట్టుకోవడం సిగ్గు అనిపిస్తే అక్కడ నిన్ను గురించి దేవుడు సిగ్గుపడతాడు. జాగ్రత్త. ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు దేవుడు. బైబిల్ లేనిది మందిరాలకు వెళ్ళొద్దు. నీకు చదువు రావడం రాకపోవడం సెకండరీ, అవుట్ ఆఫ్ క్వశ్చన్. అది ఆయుధం నీ చేతిలో ఉందా లేదా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయుధం నీ చేతిలో ఉందా లేదా? దట్స్ ఆల్. రేపు వారం ఎవరి చేతిలో బైబిల్ లేకపోతే వాళ్ళని లేచి నిలబెడతా. వాక్యం అయిపోయేంత వరకు అలాగే నిలబడాల అందరిలో. మీ ఇష్టం. రైట్. నిర్గమకాండం 19వ అధ్యాయము 10వ వచనము 15వ వచనం. యెహోవా మోషేతో నీ ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా, వినండి, 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? 3వ రోజుకు సిద్ధపడాలి. ఓకే, కంటిన్యూ. నాన్న ఇదే మెయింటైన్ చేయరా రే? నా వాయిస్ ఇదే మెయింటైన్ చేయంగా. ప్రతి వీక్ ఇదే మెయింటైన్ చేయి. రైట్. 3వ నాడు యెహోవా తన ప్రజల కనుల ఎదుట 15వ వచనం చదువు. అప్పుడు అతడు అంటే దేవుడు మోసేకు చెప్పాడు. ఇప్పుడు మోసే ప్రజలతో చెప్తున్నాడు, 3వ నాడుకు పరిశుద్ధంగా ఉండుడి. ఏ పురుషుడును స్త్రీని చేరకూడదు. చాలు, నా వైపు చూడండి. ఎంతమంది ఉన్నారు? ఇది ఎంతమందికి తెలుసు? రైట్. మిగతా వాళ్ళు బలలో చేసే వాళ్ళే తెలియదు. నా దేవుడు నాకు ఏది చెప్పినా ఆయనలో పొరపాటు ఉండదు, నాలో పొరపాటు ఉంటుందేమో. కానీ 3వ దినానికి మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకునుడి. ఏ పురుషుడును తన భార్యను కూడకూడదు అనగా దీని అర్థం ఏంటి? కనీసం బల్లారాధన ఉంది అని సంఘమునికి హెచ్చరిక చేసినప్పుడు, ఈ వారము లేకపోతే ఈ నెల బల్లారాధన ఉంది అని నీకు తెలియపరిచినప్పుడు, దైవ సేవకుడు సంఘానికి వస్తున్నటువంటి బిడ్డలు ఏం చెయ్యాలయ్యా అంటే, మినిమం కనీసం 3 రోజులన్నా తమను తాము ఆ పరిశుద్ధమైన యేసయ్య శరీరము తినటానికి, ఆ పరిశుద్ధమైన యేసయ్య రక్తాన్ని త్రాగటానికి మినిమం 3 రోజుల నుంచి సిద్ధపడాలట. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరదామా? హల్లెలూయా. అర్థమవుతుందా? కనీసం 3 రోజులు అనగా శుక్ర, శని, ఆదివారం. ఎంతమంది పని చేస్తున్నారు? పరిశుద్ధమైన దాన్ని తిని త్రాగుతున్న ఓ మనుష్యుడా, ఈరోజు భక్తి చేస్తున్నటువంటి ఓ భక్తిపరుడా, ప్రభు శరీరాన్ని ఏ క్రమంలో నుండి నువ్వు పాటిస్తున్నావు? ప్రభు బల్ల దగ్గరికి ఏ రకంగా నువ్వు వస్తున్నావు? ఏ విధానాల్లో సమీపిస్తున్నావు? క్రమమైనది నువ్వు చేయకపోతే అక్రమం అవుతుంది. అక్రమము చేసేవారితో నా ప్రభు అంటున్నారు, మీరెవరో నాకు తెలియదు. అదేంటయ్యా? వారం వారం మందిరానికి వస్తాం, వారం వారం బలలో చేస్తాం, వారం వారం అర్పణ అర్పిస్తాం, వారం వారం పరిచర్య చేస్తాం. సో వాట్? అయితే ఏంటి? క్రమం ఎక్కడా? పరిశుద్ధుడైన యేసయ్య శరీరాన్ని తింటున్నా నీలో పరిశుద్ధత ఎక్కడ? పరిశుద్ధుడైన యేసయ్య రక్తాన్ని త్రాగుతున్న నీలో పవిత్రత ఎక్కడ?
ఈరోజు దుష్టుడైన అపవాది చేస్తున్నటువంటి పని. బాగుపడేటువంటి స్పాటుకు వచ్చావు, శరీరానికి ఆరోగ్యం కలిగించేటువంటి ఒక ఆరోగ్యకరమైన పనికి నువ్వు పూనుకున్నావు. కానీ ఆ పనికి ఎలా సిద్ధపడాలనో నిన్ను తగిన రీతిలో సిద్ధపడనివ్వకుండా నీ శరీరాన్ని పైన డామినేట్ చేస్తుంది, నీ శరీరాన్ని లోపరుచుకుంటుంది, నీ శరీరాన్ని మలినపరుస్తుంది, మన శరీరాలను అపవిత్రపరుస్తుంది. ఇది సాక్షాత్తు దేవాది దేవుడు తన సేవకుడైన మోషేకు తెలియపరిచిన మాట. 3 దినాలు కనీసం బలలో చేయిస్తున్నటువంటి బిడ్డలు పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. ఇదే మాట 2-3 నోటి సాక్ష్యం ఎదుట ఏది రూఢీపరచబడదు అనే లేఖనం సెలవిస్తుంది కదా. ఇదే విధానంలో ఒక వ్యక్తి వచ్చాడు. చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. మైకులో చదవండి. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరేమీ ఇండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగానున్న వారైతే అందరు తీయాలి, అందరు చూడండి చదువుతున్నప్పుడు. ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. ఓకే. అందుకు దావీదు నేను నిజముగా చెబుతున్నానయ్యా, నేను బయలుదేరిన ప్రయాణంలో వచ్చినప్పటి నుండి ఈ 3 దినాలు నేను స్త్రీకి దూరంగా ఉన్నాను. పనివారి బట్టలు అపవిత్రము కాలేదు, పవిత్రంగానే ఉన్నాయి. మలినము కాలేదు, పరిశుద్ధంగానే ఉన్నాయి. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచబడును అనెను. అప్పుడు యాజకుడు తీసుకొని సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప, యెహోవా సన్నిధి నుండి తీసుకువచ్చినటువంటి ఆ రొట్టెలు తప్ప, సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు ఏమీ లేవు. వెచ్చని రొట్టెలు వేయి దినమందు తీసివేయబడిన ప్రతిష్టమైన రొట్టెలను ఓకే యాజకుడు అతనికి ఇచ్చెను, అతను తినెను. రైట్, నా వైపు చూడండి. ఏంటి సందర్భం? సౌలు దావీదును తరుముతూ నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా ఎప్పుడెప్పుడు తన ప్రాణాన్ని తీయ ఘోరాలను ఎదురు చూస్తున్నటువంటి ఆ సందర్భంలో, దిక్కుతోచని పరిస్థితిలో, అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఆ సందర్భంలో భయంకరమైనటువంటి ఆకలితో ఆ యాజకుని దగ్గరికి వెళ్తే, అయ్యా తినటానికి ఏమైనా ఉందా? సాధారణమైనటువంటి రొట్టెలు మా దగ్గర లేదయ్యా. బాగా వినండి, నువ్వు తినేది, అందుకే మొదట్లో అడిగింది అది, నువ్వు తినేది రొట్టె కాదా? నువ్వు త్రాగేది ద్రాక్షరసం కాదా? అవును. ఆయన సముఖంలో మీరు ప్రత్యక్ష గుడారం యొక్క వివరణ చెప్తా మీకు ఒకరోజు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో ఏముండాయా అంటే దీపవృక్షము, ధూపవేదిక, నెంబర్ 3 సముఖపు బల్ల, రొట్టెల బల్ల. ఈ 3 ఎక్కడుండాలి? పరిశుద్ధ స్థలంలో ఉండాలి. వాటిలో ఒక్కటి బల్ల గురించి చెప్తున్నా. సన్నిధి రొట్టెల బల్ల అని రాయబడి ఉంటారు నిర్గమకాండంలో. అంటే ఇవి మామూలు రొట్టెలు కాదా? కాదు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి రొట్టెలు సాధారణమైనవే కాదు.
ఏదో ఒక అసాధారణమైనటువంటి శక్తితో నింపబడినటువంటి సన్నిధి రొట్టెలవి. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. అందులో ఏదో ఒక అసాధారణమైన శక్తి బయలుదేరి ఉంటుంది. ఇది మనకు తెలియదు. ప్రభు బల్లారాధనలో నువ్వు పాల్గొంటున్నావంటే నీ కండ్లు, బాహ్య సంబంధమైన కంటికి అది ఒక రొట్టె ముక్కలాగా కనిపిస్తుంది, అది ఒక ద్రాక్షరసంలాగా కనిపిస్తుంది. ఎంత ఘోరంగా ఈరోజు దినాల్లో తయారవుతున్నారంటే ప్రజలు. యాజకుడు చెప్తున్నాడు, దావీదా, సాధారణమైన రొట్టె, సాధారణమైన ఆహారము ఇచ్చే వ్యక్తిని కాదు నేను. సాధారణమైన ఆహారము నా దగ్గర లేదు. సన్నిధి రొట్టెలు నా దగ్గర ఉన్నాయి. వాటిని ఎలా పడితే అలా తినే రొట్టెలు కాదయ్యా అవి. ఎలా పడితే అలా వచ్చి ఆయన సన్నిధిలో ఉంచబడినటువంటి శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగకూడదయ్యా. దానికి ఒక నియమం ఉందయ్యా, దానికి ఒక నిబంధత ఉందయ్యా. ఎవరు చెప్తున్నారండి ఈ కాలంలో? ఒక చెంబులో నీళ్ళు తీసుకోవడం, నెత్తిని సెలికరేయడం, వచ్చి బలలో చేయడం. ఎవరు ఈ క్రమాన్ని చెప్తున్నారు? నిన్ను హెచ్చరించేది ఏది? నీకు బుద్ధి చెప్పేది ఏది? సరైన త్రోవలో నడిపించేది ఏది? ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సన్నిధి రొట్టెలు తినటానికి సిద్ధపడుతూ వచ్చాడు దావీదు. అయ్యా రాజా, అవునాయనా, ఇదిగో తిను అని చెప్పేసి ఇచ్చాడా యాజకుడు? అక్కడ ఒక నియమాన్ని పెట్టాడు, ఒక నిబంధనను పెట్టాడు, ఒక సిస్టాన్ని పెట్టాడు. అయ్యా, ఇవి ఎలా పడితే అలా తినేటివి కాదయ్యా, ఇది ఎలా పడితే అలా త్రాగేది కాదయ్యా. మరి ఏం చేయాలి దీన్ని? దావీదుకు అర్థమైపోయింది. యాజకుడు ఆ మాట చెప్పగానే దావీదు అంటున్నాడు, ఏమని తెలుసా? అయ్యా, ఇప్పటికి 3 దినాలైంది బయలుదేరి ప్రయాణంలో. ఈ 3 దినాలు స్త్రీలకు మేము ఎడంగా ఉన్నాము, మా భార్యలకు దూరంగా ఉన్నాము, భార్యాభర్తల కలయిక లేదు, పరిశుద్ధంగానే మా శరీరాలు ఉన్నాయి. అది తినటానికి మేము యోగ్యులమే. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2 విషయాలు మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. సంఘంలో అందరూ ఉన్నారు కనుక దీన్ని అంత వివరించి చాలు వీరికి. అనగా ఒక మనిషి బల్లకు సమీపిస్తున్నాడంటే కనీసం 3 రోజుల నుంచి ఆ వ్యక్తి ఏం చేయాలో తెలుసా? సిద్ధపడాలి, పవిత్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. కనీసం 3 రోజులు. ఈ నియమ నిబంధన లేకుండా నువ్వు బల్ల దగ్గరికి సమీపిస్తే అది నేనైనా నువ్వైనా క్రమము కాదు. శరీరము మలినం చేసుకోలేదు, బట్టలు మైలా పడలేదు. నిజంగానే మేము జాగ్రత్తగానే ఉన్నాం. ఈ సన్నిధి రొట్టెలు తినటానికి మేము యోగ్యులమే. ఈరోజు చెప్తున్నాను, దావీదులాగా యోగ్యత కలిగిన వారెవరో 3 దినాలు తనను తాను పరిశుద్ధపరుచుకున్న వారెవరో హ్యాపీగా వచ్చి బలులు చేయొచ్చు. ఆమె హ్యాపీగా వచ్చి బలులు చేయొచ్చు. మోషేతో నిర్గమకాండంలో చెప్తున్నాడు, 3 దినాలు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరుచుకోమని చెప్పు. ఏ పురుషుడు కూడా తన స్త్రీతో కలవటానికి వీల్లేదు. ఏ పురుషుడు స్త్రీ తన శరీరాన్ని అపవిత్రం చేసుకోవడానికి వీలు లేదు. అదేంటన్నా, వైఫ్ అండ్ హస్బెండ్లమే కదా, ఇందులో తప్పేముంది అన్నది నీకు అర్థమవుతుంది. ఇది దుష్టుని ఆలోచన.
వైఫ్ అండ్ హస్బెండే కదా. ఆర్ యూ అండర్స్టాండింగ్ మై? ఓకే, అర్థమవుతుందా? అందరు ఉన్నారు కనుక నేను పైకి చెప్తున్నా, వైఫ్ అండ్ హస్బెండ్స్నే కదా, ఇందులో తప్పేముంది అని చెప్పే సంఘాలు లేకపోలేదు. ఎస్, దీంట్లో తప్పేముంది? మళ్ళీ వీళ్ళకి పని పాటలేకనా? బైబిల్లో ఉన్నోళ్ళు వీళ్ళకు పని పాటలకు చేశారా పని? యేసుక్రీస్తు ప్రభువు సినాయి పర్వతం మీద ఉన్నటువంటి దేవుడు మోషేకు పనిలేక చెప్పాడు ఆ మాట. 3వ దినానికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఈరోజు పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా బల్లను సమీపిస్తున్నారండి, సన్నిధానాలకు వస్తున్నారండి. మిగిలిన దినాలంటే నో, అవుట్ ఆఫ్ క్వశ్చన్. నేను దాని గురించి మాట్లాడలేదు. మిగిలిన దినాలు ఓకే, వి ఆర్ ఎంజాయ్, నో ప్రాబ్లం. బట్ వినండి, బల్లారాధన అని ఎప్పుడైతే సంఘంలో అనౌన్స్మెంట్ నీకు వినబడుతుందో, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదామా? బల్లారాధన ఈ వారమని ఎప్పుడైతే సంఘంలో సేవకుడు మీకు చెప్పాడో, నెక్స్ట్ వారానికి కనీసం 3 రోజులు నిన్ను నీవు దేవునికి పవిత్రంగా కనపరుచుకో. నిన్ను నీవు దేవునికి నిర్దోషిగా కనపరుచుకో. నిన్ను నీవు దేవునికి ఏ కలంకము లేనివాడిగా, లేనిదానిగా నీ శరీరాన్ని నలగొట్టుకో. కొంతమందికి ఇది కూడా చేత కాదండి. ఒక సేవకుని కాబట్టి నేను చెప్పాలి, మిమ్మల్ని సరైన త్రోవలో నడిపించాలి. కొంతమందికి ఇది కూడా చేత కాదండి. తన శరీరాన్ని నల్లగొట్టుకొని లోపరుచుకోలేని వాడు దేవుని పనికి యోగ్యుడు కాదు. ఆమేన్. తన శరీరాన్ని నలుగొట్టుకొని లోపరుచుకొని తన కంట్రోల్లో తాను ఉండని వాడు దేవుని పనికి యోగ్యుడు కాదు. దేవుని పనికి యోగ్యుడు కాదు. అది స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే. అన్నా, నా భార్య ఒక్కరోజు లేకపోతే ఉండలేనన్నా. లేరా ఇటువంటి వాళ్ళు? ఓపెన్ కాలేకపోతున్నా. ఈ విషయాల్లో ఉపదేశిస్తున్న బోధకులు సైతం రాంగ్ రూట్లో ఉన్నారు. బోధిస్తున్నవాడు ఈ క్రమములో నిలబడితే ఖచ్చితంగా దేవుడు సంఘాన్ని ఆ క్రమంలో నిలబెడతాడు. కొట్టు చెప్పలు గట్టిగా వేసాయి. బోధిస్తున్న సేవకుడు పైకి తెల్లబట్టలేసి నేనే శరీర కోరికలు చంపుకోలేక, నేనే 3 దినాలు నా భార్యకు దూరంగా ఉండలేక, నేనే నన్ను నేను నలుగొట్టుకోలేక, నేనే నా శరీరాన్ని పవిత్రపరచుకోలేక, నేనే నా భార్య లేకుండా ఉండలేనయ్యా అంటే ఈ సేవను తీసి ఇంకొకని చేతికి అప్పగిస్తాడు ఆయన. ఎస్, ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి నిలబడాలంటే బలిపీఠంపై కాల్చివేయబడాలండి. ఆవరణంలో బలిపీఠం అన్నది ఉంటుందండి. ఆ బలిపీఠం మీద దహించబడినడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంపైకి రాగటానికి అర్హుడు. కొట్టు చప్పట్లు కట్టిగేసాయికి. ఈరోజు శరీర కోరికలు చంపుకోలేరు, శరీర వ్యామోహాలు చంపుకోలేరు, శరీరాన్ని నలగొట్టుకోలేరు. పెద్ద ప్రసంగికులుగా బయలుదేరుతున్నారండి. క్షమించండి, ఇందులో తప్పుంటే. అందరూ కాదు, కొందరు. దేవుడు సమస్తాన్ని కొరకు ధారపరుస్తే ఒక్క 3 రోజులు ప్రభు కోసం నీ శరీరాన్ని పరిశుద్ధపరచుకోలేవా? ప్రభు కోసం నీ శరీరాన్ని పవిత్రపరచుకోలేవా? ప్రభు కోసం నీ శరీర కోరికలు చంపుకోలేవా? ఒక్కడు చెప్తా వినండి, ఆత్మ శరీరానికి, నీ శరీరానికి ఆత్మకును ఈ 2 ఎప్పటికీ విరోధమే. దేవుడు ఏదైతే చెయ్యొద్దంటాడో అపవాది అయిన సాతాను శరీరంలో ప్రవేశించి అదే కావాలని కోరుకుంటుంది.
భార్య పవిత్రంగా ఉండాలనుకున్నా భర్త బలహీనుడైతే భర్త శరీరంలోకి ప్రవేశించి భార్యను మలినపరుస్తాడు. ఒకవేళ భర్త బలవంతుడిగా ఉంటే, భార్య బలహీనంగా ఉంటే భార్య శరీరంలోకి ప్రవేశించి ఈ 3 దినాలకు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోకుండా అపవిత్రపరుచుకునే విధంగా చేస్తాడు. అందుకే లేఖనం సెలవిస్తుంది, మీరు బలవంతులయుండుడే. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. బలహీనులు కావద్దు. భార్య భర్తలు ఇరువురికి చెప్తున్నాడు దేవుడు. బలలో చేయి వేస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మందిరము నిన్ను బలపరిచేది కానీ బలహీనపరిచేది కాదు. మందిరము నీలో ఉన్న శరీర కోరికలు చంపేదే కానీ శరీర కోరికలతో నిన్ను రేకెత్తించేది కాదు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళకి తెలియదు. సవినీయంగా వాళ్ళతో చెప్పే విధానంలో చెప్పండి. ఎందుకంటే ఈ సందర్భము పరిశుద్ధాత్మ దేవుడు అందించిన మాట. భర్త మందిరానికి వస్తుంది, భర్త మందిరానికి వస్తాడు, భార్య మందిరానికి రాదు. భార్య మందిరానికి వస్తుంది, భర్త మందిరానికి రాడు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? క్రమాలు. ఈ విషయాల్లో చాలా సమస్యలు రేగాయి. సేవకులు సైతం ఈ విషయాన్ని చెప్పటానికి సందిగ్ధలో ఉండిపోతున్నారు. కానీ దేవుని కృప వల్ల నాకు ఆ సమస్య లేకుండా తీసేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘాన్ని క్రమబద్ధీకరించాలి, సంఘాన్ని పవిత్రపరచాలి. సంఘంలో అపవిత్రమైనవి ఏమైనా ఉంటే దాన్ని తొలగించాలి. సంఘాన్ని కలంకము లేని నిష్కలంకమైన ఒక పవిత్రులైన కన్యకగా నా దేవుని న్యాయపీఠం ఎదుట నేను నిలబెట్టాలి. కాబట్టి నీకు తెలియాలి, నీకు తెలియాలి. నేను ఎందుకు చెప్తా? అందుకే రేపు అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాత రేపు వారం నుంచి మరింత స్ట్రిక్ట్గా ఉంటాయి కథలు. శనివారము పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు శనివారము నైట్కి ఇక్కడికి వచ్చి నాతో పాటు ఉండాలి, నాతో పాటు ఉండాలి. ఇంట్లో ఇది జరగదు, నీకు తెలియదు. అంతర్గత పోరాటం అంటారు దీన్ని. యాకోబు పత్రికలో ఉంటుంది. మీలో ఒకసారి చదవండి, యాకోబు 4 అనుకుంటాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి జరుగుతున్నవి? మీ శరీరంలోంచి వచ్చేటువంటి భోగేచ్ఛల నుండే కదా. అదేనా ఉండేది? యాకోబు పత్రిక 4వ అధ్యాయమేనా? అడ్రస్ చెప్పమా? 4ఏనా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంట. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి జరుగుతున్నాయో తెలుసా? మీ అవయవాలలో పోరాడుచున్నటువంటి మీ భోగము సుఖభోగాలు అన్నా. నేను నిప్పునన్నా, భార్య కాడికి తుప్పువేను. బుర్ర మిసాలు ఉన్నాడు కూడా శరీరాన్ని నలుగొట్టుకోలేక పాడైపోయినాడు. బలవంతుడు, పరాక్రమశాలి అని చెప్పుకున్నాడు. ఎవరు ఏమైపోయినాడు? తుస్. సేవ క్రమమైనది, ఆయన పని క్రమమైనది. వచ్చిన తర్వాత కొన్ని చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, అన్నీ చెప్పి సెట్ చేసేసి జాగ్రత్త పరుస్తా. రేపు వారం నేను వచ్చిన తర్వాత ఆ వారం కాక ఆ మరుసటి వారానికి ఈ పని జరుగుతుంది. పరిచర్య చేయాలనుకున్నవారు, సిస్టాన్ని పెట్టాలనుకున్నవారు ఎవడైనా సరే మందిరంలో శనివారం ఇక్కడికి వచ్చి నాతో పాటు ఉండాలి, నాతో పాటు ఉండాలి. వాదల తొందరగా వచ్చి లట్టకి పుట్టికి అది వద్దు, అది క్రమం కాదు. తెలియనిది తెలుసుకోండి, బాగుపడతారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి కలుగుతున్నాయంట పోరాటము? శరీరంలో కలిగేటువంటి భోగేచ్ఛలంట.
సెట్ అవ్వదు, ఉండలేవు, నిలబడలేవు. పెద్ద పెద్ద మొనగాళ్ళే పడిపోయారు దీన్ని. అందుకే దేవుడు ఎవరి కోసం చూస్తున్నారయ్యా అంటే, భూమి మీద ఇద్దరి కోసం చూస్తాడంట ఆయన. ఈ రెండింటిని జయించుటోడు ఎవడో వాళ్ళు దేవునికి కావాలంట. కొట్టు చెప్పండి గట్టిగా యేసయ్యకి. చెప్తా వినండి, ఆల్రెడీ చెప్పాను. ఈ రెండింటిని జయించిన వాళ్ళు, నెంబర్ 1 సిరిని, నెంబర్ 2 శ్రీని. హల్లెలూయా. సిరిని, శ్రీని అంటే శిరీష్ ఎవరన్నా? ఎవరు సిరి అంటే? అర్థం కాలేదా? సిరి, శ్రీ, డబ్బు, స్త్రీ. ఈ రెండింటిని ఎవడైతే జయిస్తాడో వాడు నా ప్రభు కావాలి, వాంతో నా దేవుడు పని చేపించుకుంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2 విషయాల్లో బాగా వినండి. ఈ 2 విషయాల్లో అకార్డింగ్ టు బైబిల్ ఈ విషయంలో బాగా నాటు తీరినోడు చెప్పిన మాట, సిరినైనా అనగా డబ్బునైనా జయిస్తాడేమో కానీ హల్లెలూయా ఇక్కడ పడిపోతాడంట. కొంతమంది, అందరు కాదు, కొంతమంది దీన్ని జయిస్తారేమో కానీ ఇక్కడ పడిపోతారట. అర్థమవుతుందా నాన్న? కానీ దేవునికి ఎవరు కావాలో తెలుసా? ఒక దాంట్లో బలంగా ఉండి ఒక దాంట్లో బలహీనమైన వాళ్ళు కాదు, ఈ రెండింటిని జయించగలిగిన వారి కొరకు నా ప్రభు ఎదురు చూస్తున్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొడితే గట్టి కొట్టండి. ఏందో వానకార కప్పలాగా ఆడకుడు తాపు తీయడ తోపు కొడ గట్టిగా. ఈడ తుప్పంటే ఆడ తుప్పంటే ఆడ తుప్పంటే ఏంది అది? ఒకళ్ళు కొడుతున్నాగానే మీ ఆత్మ ప్రేరేపణ కలిగితే అది అర్థమైనప్పుడు వాళ్ళు కొడుకుంటారు, నాకేలే. ఇదే ఏకీభవించే మనసు అంటే ఇదే, సంఘంలో ఇదే ఉండాలంటారు అంట. ఆ విషయం నీకు అర్థం కాలే, ఇక్కడ ఉన్న బిడ్డలకు అర్థమైంది, వాళ్ళు కొట్టినారు, ఎడుకమ్మడే ఏకీభవించాలి. గోంతర కప్పలేకనా అంటే నోటి తెరుచుకొని చూసా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండిటిని ఎవరైతే జయిస్తారో, ఈ రెండిటి విషయంలో ఎవరైతే బలంగా ఉంటారో వారి ద్వారా నా దేవుడు బలమైన కార్యాలు చేయించుకుంటాడట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సమస్తాన్ని నేను వారి కొరకు వదిలిపెట్టుకొని వచ్చా నా కోసం. ఎవరైతే కుటుంబాల్లో త్యాగం చేస్తారో, అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవడైతే నన్ను వెంబడించాలని ఇష్టపడతాడో వాడు తన సిలువను తాను ఎత్తుకొని నాకంటే ఎక్కువగా భార్యనైనను, పిల్లలనైనను, తల్లిదండ్రులనైనను, అక్క చెల్లెలనైనను, అన్నదమ్ములనైనను, బంధువులైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. అఫ్కోర్స్ సిలువ ఎత్తుకోవచ్చు, అనగా యేసయ్యను ప్రకటించవచ్చు, యేసయ్యను ప్రకటన చేయొచ్చు. కానీ కొంతమందిలో బంధుప్రీతి ఉంటుంది. యేసయ్యను ప్రకటించవచ్చు అనగా సిలువను ఎత్తుకోవచ్చు, కానీ కొంతమందికి డబ్బు పిచ్చి పడిపోయి ఉంటారు దాంట్లో, మనీ మైండెడ్. ఈరోజు సేవ ఎందుకు వస్తున్నారో తెలుసా? సేవకి ఇది హ్యాపీగా కష్టపడకుండా వచ్చేది. ఇది 4 పాటలు, కొన్ని మాటలు నేర్చుకొని చెప్తే అయిపోయా, సాయంత్రం 4 రకాలు అంత ఇంత జోలికి వస్తుంది. ఎవరినో కించపరచలేని మాట్లాడలేదండి ఈ మాట. అఫ్కోర్స్ నువ్వు దేవుని ప్రకటించవచ్చు, కానీ డబ్బును నువ్వు జయించలేకపోతున్నావు. యేసయ్య సిలువను ఎత్తుకున్నావు, కానీ బంధుప్రీతి నువ్వు కలిగి ఉన్నావు. యేసయ్య సిలువను ఎత్తుకున్నావు అనగా సేవ చేస్తున్నావు, సువార్త చేస్తున్నావు, కానీ దేవుని కొరకు కుటుంబాన్ని సాక్రిఫైస్ చేయలేకపోతున్నావు. బంధుప్రీతి, భార్య ప్రీతి, పిల్లల ప్రీతి. నన్ను చాలామంది ఏమనుకుంటుందంటే, అడున్నాడు చిన్నోడు, నేను అందుకే నా భార్యతో చెప్పింది అదే, మీరు అల్లిన తర్వాత అడగండి ఆమెను. ఈరోజు చాలామంది ఎట్లున్నారంటే, మందిరంలో మీ దగ్గర ఏదో
బిల్డప్పులు ఇచ్చుకుంటా. తెర వెనక ఒక జీవితం, తెర వెనక ఒక జీవితం, తెర ముందు ఒక జీవితం. మనం యాక్టర్లం కాదు కదా, హల్లెలూయా. మనము సినిమా యాక్టర్లం కాదు కదా. ఈడ ఏది బోధిస్తూ ప్రకటిస్తామో తెర వెనకాల కూడా అదే బ్రతుకున్న దేవుని కొరకు బ్రతకాలి. కొట్టు చెప్పలు గట్టిగా యేసయ్యకి. తెర వెనక ఏ బ్రతుకుతున్నామో సంఘములు అందరి ఎదుట అదే బ్రతకాలి. నేను అందుకే పిల్లల్ని నాకు ఎక్కువ అలవాటు చేయొద్దమ్మా, పిల్లలు నాకు ఎక్కువ అలవాటు చేయొద్దు. పెద్దోడైనా కానీ చిన్నోడైనా కానీ నా భార్య అయినా కానీ వాళ్ళు అడగండి. చాలామంది అన్నారంట, 40 రోజులు అన్న లేకుంటే ఎట్టుంటావు వదినా, ఎట్టుంటావు అక్క. అమ్మా 40 రోజులు కాదు, సంవత్సరాల పొనమన్నీ ఉంటాం మేము. కాల్చబడ్డాం బలిపీఠము మీదనే, దహించబడు గువ్వనై, సజీవయాగమై యుక్తమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తాడాయన. యేసుక్రీస్తు శిలువను మోయొచ్చు, కానీ నాలో బంధుప్రీతి చావలేదనుకో, నేను యోగ్యుని కాదు. శిలువను మోస్తున్నా కానీ శరీరాన్ని చంపుకోలే. బంధుప్రీతి, కుటుంబ ప్రీతి, డబ్బు ప్రీతి, పదవుల ప్రీతి, ఈ ఇష్టాలు చంపుకోకపోతే, నాలో నా లోభత్వాన్ని చంపకపోతే, ఆ భోగేచ్ఛలు చంపుకోకపోతే నేను మీకు ప్రయోజనకరంగా ఎలా మారగలుగుతా? దేవునికి మహిమ కలుగును గాక. కాపర్ని బట్టే సంఘం తయారవుతుంది. హల్లెలూయా. కాపర్ని బట్టే సంఘం తయారవుతుంది. కాబట్టి మినిమం 3 days. ఎందుకోసం ఇది? ఎవరి కోసం ఇది? ప్రభువు కొరకు. కొట్టు చెప్పలు గట్టిగా యేసయ్యకి. నా యేసయ్య కొరకు. ఆయన శరీరాన్ని తింటున్నావు, ఆయన రక్తాన్ని త్రాగుతున్నావు, ఆయన బల్లలో పాలు పంపులు పొందుతున్నావు. ఇది సాధారణమైన రొట్టె కాదు, ఇది సాధారణమైన ద్రాక్షరసము కాదు. ఇది నువ్వు పానము చేయటానికి, సేవించటానికి ఇది సాధారణమైనది కాదయ్యా. మరి ఏంటి? ఇందులో ఒక అసాధారణమైన శక్తి దాగి ఉంది. ఈ అసాధారణమైన శక్తి నీలోనికి రావాలంటే నీవు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఆ నియమ నిబంధనలు లేకుండా ఎందుకు బల్ల దగ్గరికి వస్తున్నావు? ఎందుకు బలలో చేస్తున్నావు? భక్తులు, భక్తి చేసిన పూర్వీకులు ఎంతోమంది ఎందుకు కుటుంబాలను వదిలి, భార్య పిల్లలు వదిలి యేసయ్య కొరకు ఎందుకు తమ్మును తాము వాళ్ళు చేసిన దాంట్లో ఒక్క మైనూట్ పాటు కూడా మనం చేయలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు విమర్శించుకోవాల్సినటువంటి, పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. అలా ప్రాణాలు అలా అర్పించారండి. ఏం చేయడానికి చేయాలి సేవ? ఎవరిని నమ్మించడానికి సేవ చేయాలి? చేసే 4 రోజులు సేవ చేసిన దేవునికి మహిమకరంగా ఆ సేవ జరిగితే దాన్ని బట్టి పరలోక రాజ్యంలో ఎంత ఘనత ఉంటుందో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని బట్టి పరలోక రాజ్యంలో ఎంత కీర్తి ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేసింది కేవలం 3.5 సంవత్సరాలే. ప్రపంచాలను షేక్ చేశాడు ఆయన. అట్లా దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బల్ల దగ్గరికి వస్తున్నావు, కనీసం 3 దినాలు నీ శరీరాన్ని పరిశుద్ధపరచుకో, నీ శరీరాన్ని పవిత్రపరచుకో. క్షమించండి, 20 నిమిషాలు ఎక్కువైంది. ఇది కూడా చేయడానికి చాలామందికి చేత కాదు. ఏమండి,
నీ కొరకు నిన్ను వదిలిపెట్టుకొని వచ్చాడు. ప్రభు శరీరాన్ని తినటానికి, ప్రభు రక్తం తాగడానికి. 3 రోజులు నీ భార్యకు దూరంగా ఉండలేవా? 3 రోజులు భార్య భర్తలకు ఎడబాటు రాకుండా ఉండలేరా? అడుగుతున్నా. ఒక సేవకునగా, మిమ్మల్ని కాచే కాపరిగా, మీ గురించి లెక్క అప్పగించేవాడిగా నా బాధ్యత కనుక ఇది నేను చెప్తున్నా. 90% మంది ఈ విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు, జయించలేకపోతున్నారు, పడిపోతున్నారు, దేవుడు చెప్పిన మాటకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. శరీరాన్ని మలినపరుచుకొని, బట్టలు మైలం చేసుకొని, తక్కువ ఆదివారం వచ్చిన బలలో చేయిస్తే నీ శరీరానికి ఆరోగ్యం కలుగుతుందా? నీ శరీరానికి విడుదల కలుగుతుందా? నీ శరీరానికి స్వస్థత కలుగుతుందా? ఇక నీలో శరీర క్రియలు ఏమో చచ్చిపోయాయి. బలలో చేయేస్తున్నావంటే నీ శరీరం లాంటిది కాదు ఆయన శరీరము. కామ క్రోధ లోప మోహ మద మత్సరములను చంపి జయించిన శరీరం అది. కొట్టు చప్పట్లు కట్టిగేస్తాయికి. కామముతో ఉండే శరీరం కాదది. నాజూరు చేయబడిన శరీరం అది, ప్రతిష్ఠించబడిన శరీరం అది, పవిత్రపరచబడిన శరీరం అది. ఆ శరీరాన్ని తింటుంటాను ఈ విధంగా ఉండాలి. అదేంటన్నా ఇది? నేను 4 మంచి బలలో చేస్తున్నాం, ఎవరు చెప్పలేదు. అందుకే కదా ఇప్పుడు ఆత్మదేవుడి మీద చెప్తున్నాడు. హల్లెలూయా. ఏ శరీరం నువ్వు తినేది? సంవత్సరాల తరబడి మందిరాలకు వెళ్తున్నావు, సంవత్సరాల తరబడి వాక్యాలు వింటున్నావు, శరీర కోరికలు చంపుకోలేని దద్దమ్మగా బతికిపోతున్నావు. అరే మధ్యలో వచ్చారా నీ బంధము, భార్య భర్తల బంధము మధ్యలో వచ్చిన ఏదో ఒక రోజు మధ్యలో పోక తప్పదు. ఈ వ్యవధిలో కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? నీ శరీరంతో దేవుని కనపరుస్తున్నావా? నీ శరీర సుఖభోగాలతో ధూళి తూగుతున్నావా? సంఘం అంటే ఒక నియమం, నిబంధనతో కూడినదండి. ప్రత్యేకించమన్నాడు. ఏ పనికి ఎవరిని నియమించానో వారిని ప్రత్యేకంగా ఉండమని చెప్పు. సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, మ్యూజిక్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, కెమెరా ఆఫ్ చేసేవాళ్ళు, సంఘానికి వెళ్తున్న బిడ్డలు పవిత్రతను కాపాడుకుంటూ సంఘంలో పరిచయం చేస్తున్నావా? దైవ సేవకుడికి అప్పగించిన పనిని, శరీరాన్ని మలినపరుచుకుంటూ ఈరోజు సంఘంలో పరిచయం చేయడానికి దిడుకుంటున్నావు. ఒక ప్రత్యేకమైన జీవితం ఎక్కడండి? పవిత్రమైన బ్రతుకు ఎక్కడండి? ఇది దేవుని ఇండ్లుగా పిలువబడుతుందండి. ఇందులో నీ ఇంట్లో చేసినట్లు ప్రవర్తించినట్టు ఇక్కడ ప్రవర్తించకూడదండి. అన్ని దినాలు నాకు ప్రత్యేకంగా ఉండమని చెప్పలేదే. కనీసం నా శరీరంలో పాలు పంపులు పొందుతున్నావు, నా రక్తంలో పాలు పంపులు పొందుతున్నావు. నా కొరకు కనీసం ఒక 3 దినాలు నేను పవిత్రంగా ఉంచుకోలేవా? నా కొరకు ఒక 3 దినాలు భార్య భర్తలు ఒక అండర్స్టాండింగ్లోనికి రాలేరా? నా కొరకు ఒక పవిత్రమైన బ్రతుకు బ్రతకలేరా? మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని నిర్గమకాండంలో వినండి, జాగ్రత్తగా ముగిస్తున్నా. నిర్గమకాండంలో ఇందాక మీకు చదివించాను కదా, ఫస్ట్ ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు మోషేకి చెప్పాడు ఏమని? 3వ దినానికి, అనగా 3 రోజులు, వినండి నా వైపు, చదవద్దు, ఇంటికి వెళ్ళి చదువు, ఖచ్చితంగా చదవదు ప్రతి ఒక్కరిది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి దీని కొరకు కేటాయించండి. దాని కింది నుంచి చదవండి. 3 దినాలు మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకోండి అని చెప్పాడు కదా దేవుడు. ఎవరితో? మోషేతో. మోషే ఎవరితో చెప్పాలి ఇప్పుడు? దేవుడు ఎవరితో చెప్పాలి? సేవకునితో. సేవకుడు ఎవరితో చెప్పాలి? సంఘంతో. వింటున్నారా?
అన్నీ మీకు చెప్తే మధ్యలో సేవకుడు అవసరం మోసే అవసరమా? డైరెక్ట్ దేవుడు సంఘంతోనే మాట్లాడవచ్చు కదా. ఈరోజు బయలుదేరేటువంటి వాళ్ళు నాతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాను, నేను డైరెక్ట్ డీలింగ్ నాకు దేవునికి. ఆ పిచ్చోడు ఆయన ఒక పిచ్చోడు. మధ్యలో సంఘం అవసరం లేదు, సేవకుడు అవసరం లేదు మీకు. బయలుదేరాలేటువంటి వాళ్ళు కూడా ఈ కాలంలో ఏదైతే జరుగుతుందని చెప్పి అది జరుగుతున్నాయి. మాకు నాయకుడు అవసరం లేదు, సంఘం అవసరం లేదు, మాకు మేమే కింగులము, మాకు మేమే దేవునితో డైరెక్ట్ డీలింగ్ పెట్టుకున్నాం. పెట్టుకో, ఎన్నాళ్ళు పెట్టుకుంటావు? బయలుదేరారండి ఇటువంటి వారు. దేవుడు మధ్యలో మోషే, సంఘం. దేవుడు మోషేకు చెప్పాలి, ఏదైతే చెప్పాడో సేవకునికి దాన్ని మాత్రమే తీసుకొని వచ్చి సంఘానికి చెప్పాలి. కొట్టు చెప్పలు గట్టిగా ఏసైకి. ఈడ తోకాడించటానికి వెళ్ళలేదండి సేవకుడు. నా ఊహల చొప్పున, నా నిర్ణయాల చొప్పున నేనేదో ప్రిపరేషన్ అయ్యి చించుతా ఆర్కపట్టు పోతా అంటే తుస్సైడ్కి వచ్చినాక ఏముండదు ఇక్కడ. ఈరోజు ఆదివారాలు వస్తున్నాయంటే సేవకులు ప్రతి ఉపదేశంలో సంఘాన్ని సరిచేస్తాడు, సేవకుని సరిచేస్తున్నాడు నా దేవుడు. ప్రతి ఆదివారం వచ్చేసరికి సంఘానికి చెప్పాలని ఓ బుక్కులు తిరిగేసి ప్రిపేర్ అవుతున్నావు. ఈ సేవకుడు ఆ సేవకుడికి బోధించిన బోధలు లాక్కొచ్చుకొని సంఘానికి చెప్తున్నావు. ఇది కాదు సంఘ క్రమము. నీ సొంత మాటలు, నీ సొంత బిల్డప్లు, నీ సొంత వ్యవహారాలు, నీ సొంత కథలు, నీ సొంత డబ్బాలు కొట్టుకోవటానికి కాదు సంఘం ఉండదే. దేవుడు ఏది చెప్పమని సంఘానికి చెప్పమని సేవకుడికి చెప్పాడో అది మాత్రమే సేవకుడు సంఘానికి చెప్పాలి. ఎంతమంది ఉన్నారండి ఈ కాలంలో అటువంటి వారు? బాధలేస్తుంది. కాబట్టి ప్రియులరా, మోషే సంఘానికి ఎప్పుడైతే చెప్పాడో ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా చదవాలి. నాకు చెప్పనీకి టైం లేక ముగిస్తున్నది. చెప్దామని ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు, కానీ టైం అయిపోయింది, నేను ముగిస్తున్నా. నేను 10 నిమిషాలంటే ఎప్పుడు మాట మీద నిలబడను. 10 నిమిషాలని చెప్పిన ఇప్పుడు చూడు ఎంతైందో. ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా చదివితేనే నేను ఇప్పుడు ముగిస్తా. 3వ దినానికి పరిశుద్ధంగా ఉండమన్నారు, కానీ పరిశుద్ధంగా ఉండలేకపోయారు వాళ్ళు. నువ్వు ఎలా చెప్పగలవన్నా? ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా చదువు. ఒకవేళ వాళ్ళు పరిశుద్ధంగా ఉండగలిగి ఉంటే ఖచ్చితంగా నా దేవుడు మాట్లాడే స్వరాన్ని వారు వినగలరు. కొట్టు చెప్పలు కట్టి వేసాయి. బెంబళ్ళెత్తిపోయారు. మోషే ఆయన మాట్లాడితే మేము వినలేమయ్యా, నువ్వు మాట్లాడు. ఆయన ఏం చెప్తున్నాడో నువ్వు విను. నువ్వు వింటే మేము బ్రతుకుతాము, కానీ ఆయన మాటలు వింటే మేము బ్రతకలేము. అంటే ఏం కనిపిస్తుంది ఇక్కడ? సేవకుడైతే సిద్ధంగా ఉన్నాడు, కానీ దేవుని మాటలు విని వాటి చొప్పున చేయటానికి సంఘము సిద్ధంగా లేదు. ఇక్కడ కూర్చున్న సంఘం సేవకుడు ఒక్కడే కాదండి, పవిత్రతను పరిశుద్ధను కాపాడుకుని దేవుని మాటలు వినాల్సిందే. ఎందుకు మోషే మాత్రము వినగలిగాడు, సంఘము వినలేకపోయింది? అనగా దేవుడు చెప్పిన మాటను మోషే పాటించాడు కనుక విన్నాడు, స్వరాన్ని విన్నాడు. సంఘము మోసే చెప్పిన మాట అనగా దేవుని మాట పెడిచివని పెట్టింది. 3 రోజులంట. అబ్బా, వినటోళ్ళు ఉంటే బో చెప్తారు. నీ పళ్ళొద్దు ఏమొద్దులే నాయనా, పోతానులే, పో పనికిరానివి ఎన్ని ఉంటే నాకేం పని? ఎప్పుడు చెప్తున్నా కదా, నాకు పనికొచ్చేటి 10 సార్లు అంతే. ఆమేన్. బోధిస్తున్న బోధ ప్రకారం నిలబడి బ్రతుకులను సరిచేసుకున్న వాళ్ళు కావాలి నా దేవునికైనా నాకైనా. ఎందుకు మోషే విన్నాడు ఆయన స్వరాన్ని అంటే, దేవుడు ఏదైతే చెప్పాడో
అమ్మో నా దేవుడు ఇది చెప్పాడు, నేను ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. ఒక స్టాండర్డ్లోకి వచ్చాడు. మోషే స్వరాన్ని విన్నారు. వీళ్ళెందుకు వినలేకపోయారంటే, మే రాజను ఆయన సేవకుడు కాబట్టి ఆయన ఉంటాడు, పిల్లైన వదిలిపెడతాడు, పిల్లలైన వదిలిపెడతారు, అన్న సేవకుడు కాబట్టి ఏమైనా చేస్తాడు. మనం విశ్వాసం కాదు, విశ్వాసవ పిశాశవ నీకు తెలాలా. మన విశ్వాసం కాదు, మనకు కాదులే, అది అన్నకే. ఎందుకయ్యా మోషే మాత్రమే వినగలిగాడు? ఆ సందర్భాన్ని ఇంటికి వెళ్ళి చదువుకోండి, నాకు దాని గురించి వివరించాలని ఉంది, కానీ ముగిస్తున్నా. నేను బైబిల్ తీర్చే మళ్ళీ మూయని తెలుసు కదా నా కథ. ఇంటికి ఖచ్చితంగా వెళ్ళి చదవండి. అసలు వాళ్ళు చెవులు మూసుకొని భయంకర కేకలు పెట్టారట. మోషే మోషే ప్లీజ్, మేము వినలేము. ఎందుకు వినలేరు? మోషే కూడా ఒక సాధారణమైన మనిషే కదా, ఒక సేవకుడైన నేను కూడా సాధారణమైన మనుషులమే కదా. మేమెందుకు దేవుని కొరకు నిలబడగలుగుతున్నాము? సంఘం ఎందుకు దేవుని కొరకు నిలబడలేకపోతుంది? నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు? నేనెందుకు నిలబడుతున్నా? నువ్వు వేరు, నేను వేరా? ఒక ప్రతిష్ఠితులకు వచ్చాము, ఒక కమిట్మెంట్లోకి వచ్చాము. నేను నా భార్య ప్రభు కొరకు ఒక తీర్మానం తీసుకున్నాము. రా చేతనైతే అటువంటి వారు మాత్రమే దేవుని పని చేయటానికి యోగ్యులు, అర్హులు. అరే దేవుని కొరకు శరీర కోరికలు చంపుకోలేని వాడివి పరలోక రాజ్యం నీకు కావాలనా? దేవుడు చెప్పింది మటుకు చెయ్యవు, పరలోక రాజ్యం అయితే కావాలి. ఎందుకు మోషే నిలబడ్డాడు? సంఘం ఎందుకు నిలబడలేకపోయింది? మోషే కూడా ఒక సాధారణ మనిషే కదా. మోషేలో కూడా కామపు సంబంధమైనవి ఆ శరీర కోరికలు ఉంటాయి కదా. మోషే కూడా భార్య లేకపోతే ఉండలేకపోయాడండి. భార్య దొరికిన వానికి మేలు దొరుకును అని లేఖనం సెలవిస్తుందండి. కానీ దేవుని కొరకు భార్యనైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడా? భార్య కొరకు పిల్లల్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని పని కొరకు ఒక ప్రతిష్ఠిత నీలో ఉందా? ఒక తీర్మానం నీలో ఉందా? నువ్వు కూడా గుంపులో గోవిందో ప్రేక్షక పాత్ర వహిస్తున్నావా? సంఘంలో రావడం, వినడం, చప్పట్లు కొట్టడం, తినడం, లేవడం, పోవడం, ప్రేక్షక పాత్ర ఇది. వారి ద్వారా ఏం ఒరగదు సంఘానికి. వారికి ఒక మంట నీలో పుట్టాలి, ఒక రోషము నీలో రావాలి, ఒక దేవుని శక్తి నీలో కలిగించాలి, నీలో ఒక ఫైర్ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, ఎప్పుడైతే అది నీ గుండెల్లో రగులుతూ ఉంటుందో, ప్రభు కొరకు ఏదో ఒకటి చెయ్యాలి 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 చెయ్యాలి. ఆ మంట చూస్తాడు, నీళ్ళలో రగులుతున్న మంట చూస్తాడు ఆయన. కొట్టు చప్పట్లు గట్టిగా వేసాయికి. అరే మోషే కూడా ఒక సాధారణ మనిషే కదా. మోషే కూడా భార్య లేకుండా ఉండలేడు కదా. అందుకే కదా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ రెండో పెళ్లి చేసుకుంటేనే కదా ఈ అక్కశలకు మండింది. అంటే నువ్వు సేవకుడు కాబట్టి ఏమైనా చేయొచ్చా? ఆ మాట అంటుండగానే దేవుని కోపము మిరియాం మీదికి పడడం, వెంటనే కుష్టు వ్యాధి రాగానే అహరోను గమనించు, అయ్యో క్షమించు క్షమించు, మా తమ్ముడు అనుకున్నామయ్యా, ఇంతవరకు ఇక్కడ శరీర బంధాలు ఉండవు, మా తమ్ముడు అనుకున్నామయ్యా, క్షమించు క్షమించు. తమ్ముని పక్షాన నువ్వు యుద్ధము చేస్తున్నావు. కొట్టు చప్పట్లు గట్ట యేసయ్యకి. ఒక సాధారణ మనిషే కదండి. కుటుంబముతో భార్య పిల్లలతో సంతోషంగా ఉండే టైంలో సంతోషంగా ఉండండి. కానీ ప్రభు పని కొరకు వస్తే కుటుంబాలను భార్య పిల్లలు లెక్క చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. అది ఆ ఫైర్ చూస్తాడు దేవుడు, ఆ మంట చూస్తాడు దేవుడు. ఎందుకు మేము వారాలు నెలలు వదిలిపెట్టి ప్రభు కొరకు నాలాగా ఎంతోమంది గొప్ప గొప్ప వారు ఆఫ్టర్ వాళ్ళతో పోల్చుకుంటే ఇంత కూడా నేను లేను.
ఆలోచన చేయండి. మోషే కూడా ఒక సాధారణమైన మనిషే, కానీ దేవుడు ఒక మాట ఏదైనా చెప్తే దానికి లోబడే మనసు, నమ్మకత్వం. కానీ సంఘానికి అది లేదు. ఎందుకు మోషే వినగలిగాడు, సంఘం వెళ్ళలేకపోయిందంటే ఉండలేకపోయారండి. ఇప్పుడు చెప్పిన ఈ మాటలు రేపు వారం నుంచి బల్లకు మీరు ఎంతమంది ఉంటారో చూద్దాం. మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభమైంది ఆ గ్యాంగు. రాకడి దినాల్లో సంఘాలు ఇలాంటి గ్యాంగులు ఉన్నాయి. మోసే మచ్చలు చెప్తుంటాడు, ఇంతసేపు వినడం ఇంటికి మళ్ళా రామ్యా రాక ఆడ కూర్చొని బారకట్ట ఆడదాం, పిచ్చలాట ఆడదాం రా, కొంచెంసేపు వ్యవహారాలు చేసుకుందాం రా, సాయంత్రం ఎడకల టీవీలు కాడ కూర్చుందాం రా, సీరియల్ వచ్చాయి. అట్ట కాదు ఆదివారం అన్న మచ్చలు చెప్తాడటే. అన్న అన్నే, మందిరమే, దేవుడే, మనదే. ఈ దౌర్భాగ్య స్థితి మీలో నశించునుగాక. రెండు చేతులు జోడించి చెప్తున్నా, కుటుంబంతో సంతోషించే టైంలో సంతోషించండి. కానీ ఇవి సంతోషించే దినాలా ఏమండి చెప్పండి? సంతోషించే దినాలా? రాకడ దినాల్లో ఉన్నాం. ఇన్నాళ్ళు కుటుంబంతో సంతోషించావు, ఇన్నాళ్ళు భార్యతో సంతోషించావు, ఇన్నాళ్ళు పిల్లలతో సంతోషించావు, ఇన్నాళ్ళు మనమలతో సంతోషించావు. బతికే కొద్ది రోజులైనా నా దేవునితో సంతోషించాలని అనిపించలేదా నీకు? కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకి? నా దేవునిలో ఆనందించాలన్న కోరిక పుట్టడం లేదా నీలో? చింత చచ్చినా పులుపు సావదంట. ఆ జాతిలో ఉండొద్దు. కొంతమందికి వయస్సు మీద పడుతున్నా, అమ్మో నా భార్య లేకుండా ఉండలేము, అమ్మో నా భర్త లేకుండా ఉండలేము. చెయ్యి. ఏంటి ఇన్నాళ్ళు నీ భార్యతోనే కదా ఉన్నావు? సోమ మంగళ బుధ గురు 4 రోజులు కుటుంబంతో కూడా ఆనందంగా గడిపావు. శుక్ర శని ఆదివారం రోజు 3 రోజులు ప్రభు కొరకు నిన్ను నువ్వు ప్రతిష్ఠిత చేసుకోలేవా? ప్రభు బల్ల కొరకు నిన్ను నువ్వు పవిత్రపరచుకోలేవా? ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని రక్తం కొరకు నిన్ను నీవు దేవునికి నిష్కలంకులుగా చేసుకోలేవా? ఈ విషయంలో డెబిల్మని పడిపోతే ఇంకా ఏం చూసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? కాబట్టి నా ప్రియ సంగమా, మొట్టమొదటి మెట్టు. ఎంతమంది విన్నారు ఈ మాట? ఇప్పుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఎంతమంది విన్నారు? గతంలో చెప్పాను కదా ముందుగానే, ప్రభు బల్లకు సమీపిస్తున్నప్పుడు సంఘానికి వెళ్తున్న నువ్వు ఎవరైనా సరే, బోధిస్తున్న సేవకుడైనా సరే, పిచ్చి చేష్టలు చేయొద్దు. నువ్వు క్రమంగా ఉండి సంఘాన్ని క్రమబద్ధీకరించు. కాబట్టి చెప్పండి, మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఎలా బల్లకు సమీపించాలి, ఎలా సిద్ధపడాలి? 3 దినాలు కుటుంబానికి ఎలా ఉండాలి? ఎడబాటు ఉండాలి. అర్థమవుతుందా? అర్థం కాలేదా? కుటుంబానికంటే కొంపలు ఇరిచిపెట్టి రావాలని కాదు. అర్థమవుతుందో లేదో మన నా లాంగ్వేజ్. 3 దినాలు మీ దాంపత్య జీవితాన్ని ప్రభు కొరకు అర్పించండి. ఆమేన్. ప్రభు కొరకు అర్పించండి. ప్రభువా, నా శరీరాన్ని పరిశుద్ధపరచు. నీ శరీరం నన్ను తినడానికి వస్తున్నా, నాది మలినమైన శరీరం, నాది అపవిత్రమైన శరీరం. ఈ 4 రోజులు ఈ లోకంలో నా చెడు అపవిత్రత నాలోనికి వచ్చింది. పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నన్ను శుద్ధీకరించు. నీ పరిశుద్ధమైన శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగటానికి నా శరీరంలో మలినాన్ని తొలగించు అని 3 రోజులు భార్య భర్తలు కూర్చొని ఎంతమంది బల్లకు సిద్ధపడి వచ్చి బల్లలో చెయ్యేస్తున్నారు. ఇదేమిలా బల్ల చేయొచ్చనే ఓయమ్మ రావడం, కూర్చోవడం, తినడం. ఏంటిది? ఏం జరుగుతున్నాయి సంఘాలలో? ఎంతమంది సిద్ధపడుతున్నారండి బల్లకు? ఎంతమంది భార్య భర్తలు శుక్రవారము ఉపవాసాల నుండి, శనివారము సాధ్యమైతే ప్రార్థనల నుండి, ప్రభువా నా భర్త శరీరాన్ని, నా శరీరాన్ని పరిశుద్ధపరచునైనా, నీ బల్లకు నన్ను సిద్ధపరచయ్యా.
ఇవేమీ లేవండి. ఒక్క భార్యతో సరిపోక అక్రమ సంబంధాలు పెట్టుకొని వచ్చి బలలో చేస్తున్నారండి. బాగుపడినిక నాశనం కానిక. అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంట్లో ఒక దాంతో, బయట ఒక దాంతో, ఇంకొక కొంపలో ఒక దాంతో పెట్టుకొని వచ్చి బలలో చేస్తున్నారండి. జాగ్రత్త బిడ్డ, ఎవడో నీతో మాట్లాడుతున్నాడు నా దేవుడు. అది స్త్రీయో పురుషుడో చూస్తాడు, చూసినన్ని దినాలు. పవిత్రమైనటువంటి కార్యక్రమం బల్లారాధన, పరిశుద్ధమైన కార్యక్రమం బల్లారాధన. బల్లారాధన అంటానే ఆ 1 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం లటికిన అది వీకేస్తారు మొనాలు. తప్పు లేదు, అందరికీ అది మూలమే. కానీ ఉంది కదా, ఉంది కదా. ఇప్పుడు నేను యాదవులు చెప్పిన మీకు, నాదేమన్నా కొత్త బైబిలా? నీది నాది వేరువేరా? ఉన్నాయి కదా. ఎందుకు ఇవి చెప్పలేకపోతున్నావు సంఘానికి? ఉండగలిగినోడు మాత్రమే చెప్పగలడు. ప్రభు కొరకు ప్రతిష్ఠించబడినోడు మాత్రమే చెప్పగలడు. ప్రభు కొరకు ఒక మంట మండాలని ఆ తపన కలిగినోడు మాత్రమే చెప్పగలరండి. అదేదో నేను చెప్తున్నాను, బిల్లపించుకోలేదండోయ్. విను జాగ్రత్తగా. మొట్టమొదటి మెట్టు, మిగతా 2 మెట్లు తర్వాత చెప్తా. ఎలా బల్లకు సమీపించాలి. ఈ 3 మెట్లు అయిపోయేంత వరకు బల్ల ఉండదు. నెంబర్ 1, దీనికి సిద్ధపడండి. ఇది సాధకం చేయండి. దీన్ని ఏమంటారు, దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఆమేన్, హల్లెలూయా. బల్లారాధన నేను ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తానో 3 దినాలకు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆ మరుసటి దినం వచ్చి పరిశుద్ధమైన శరీరాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని, పరిశుద్ధమైన శరీరంతో, పరిశుద్ధమైన రక్తంతో తిని త్రాగండి. అప్పుడు చూద్దాం మీ శరీరాలకు ఏ రోగాలు, ఏ వ్యాధులు వస్తాయో చూద్దాం. అప్పుడు ఛాలెంజ్ చెప్తున్నా, చెయ్యి, పని చేయి చేతనైతే. దూత్తుమంటాకల అంగడి కొడుకు 2 రూపాయలు ఇచ్చి మాత్రం చేసుకోవడం కాదు. దూత్తుమంటాకల పోయి ఆ పడిపించుకోవడం కాదు. వాళ్ళు రాలే పాపం. ఆ మంచి కంట సూదులు. ఓరి నాయనా దేవుడా, ఫోన్ చేసినారండి, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వానికి ఆ మంచికి పొడిచి 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 ఈ ఆడ సూదులేలో అర్థం కాలేదంట. ఆ నర్సు అంటుందంట, ఆ నర్సు, ఉన్నా ఇది మనిషి శరీరం కాదన్న, ఇది బొరగొడు శరీరం అండి అనేది. అదేనా, ఇది మనిషి శరీరం కాదన్న, ఇది ఇంకా ఆడ ఒడిసిన నిడులు వంగిపోతుందట, గడ్డలు కట్టి సుట్టలు పోతుందట. కాదండి, బాధ లేస్తుంది. వాళ్ళు చెప్తుంటే నవ్వు వస్తుంది. నేను ముందుగా నవ్వు ఆపకలేను నేను అసలుగా. వాళ్ళు ఏమని అనుకుని నవ్వేస్తాను నేను అంతేగా. ఏందంటే నిజమున్నా నిజమున్నా అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇది చెయ్యి, ఆయన చెప్పినట్లు చెయ్యి. నీ కుటుంబంలో ఎందుకు మేలు జరగదో చూద్దాం. అప్పుడు నీ శరీరానికి ఎందుకు రోగాలు వస్తాయో చూద్దాం. అప్పుడు ఏమండి, సర్వరోగ నివారణండి అది. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఆయన శరీరము సర్వరోగ నివారణి, సమస్త రోగములను బాగుపరచగలిగినది. నీకు స్వస్థతనివ్వటానికే ఆ శరీరము తూట్లు తూట్లుగా పరచబడిందండి, గాయపరచబడిందండి. సొగసైనను స్వరూపమైన లేకుండా ఆ సుకుమార దేహము నలగొట్టబడిందండి. గ్రూపులో ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ తెలుగులో వచ్చిన ఎంతమంది చూశారు? గ్రూపులో పెట్టి అది దాంట్లో చూడండి. ఆ కరుణామయుడు, దయామయుడు దాంట్లో సరిగ్గా చూపెట్టరు. ఆ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో ఆయన శరీరం ఏ విధంగా తయారైందో. సర్వరోగ నివారణని, నీ శరీరంపైకి వచ్చే సమస్త రోగములను నయము చేయగలిగినటువంటి శక్తి ఆయన శరీరానికి ఉందండి. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. అంతటి పరిశుద్ధమైన పవిత్రమైన శరీరాన్ని తింటుంటే ఎందుకు మళ్ళీ రోగాలు? ఎందుకు మళ్ళీ రోగాలు మొలకెత్తుచున్నాయి? సర్వ పాప హరణి అండి ఆయన రక్తము. ఎంత ఘోర పాపిని
కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రభు కొరకు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నిర్ణయాన్ని తీసుకోండి, కూర్చోండి, మాట్లాడండి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో, దేవునికి ఎప్పుడైతే భార్యాభర్తలకు మధ్య మిమ్మల్ని జతపరిచేది ఎవరండి? భర్తను భార్యను జతపరిచేది ఎవరండి? మీరు జతపడినారా, దేవుడు జతపరిచినారా? కోర్స్ మీరు జతపడిన, దేవుడే జతపరిచినది. మళ్ళీ దేవుడు జతపరిచిన మీ శరీరాలు దేవుని కొరకు ప్రతిష్ఠిత లేకపోతే ఎలా అండి? కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. బల్లలు ఎలా చేయాలంటే దావీదు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 3 దినాలు మా శరీరాలు పవిత్రంగానే ఉన్నాయి, మా స్త్రీలను మేము కూడలేదు. నేనే కాదు, నాతో పాటు ఉన్న పని వాళ్ళు కూడా, పరివారము కూడా, వాళ్ళను కూడా నేను పరిశుద్ధంగా ఉన్నా, నాతో పాటు ఉన్న వాళ్ళను పరిశుద్ధంగా ఉంచుతున్నా. కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు నా దేవుడు మీ వినికిడిలో పదిలపరుచునుగాక. నా ప్రభువు శరీరము కొరకు, నా ప్రభువు రక్తము కొరకు మీ ప్రాణాత్మ దేహ శరీర అవయవాలు పరిశుద్ధంగా ఉండునుగాక. ఆ రీతిగా మిమ్మల్ని మీరు నా దేవుని కొరకు ప్రతిష్ఠిత చేసుకుందురుగాక. బల్లారాధనకు తగిన రీతిలో మీరు కుటుంబాలతో సహా సిద్ధపడి బల్లారాధనలో పాలు పంపులు పొందుదురుగాక. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం.